Hi guys, welcome to Story Narrator Instagram page and I'm Akhil BJ, your story narrator. ఇది నా మెల్డీస్ లవ్లో 7th ఎపిసోడ్. ప్రిన్సిపల్ తన క్యాబిన్కి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చాడు. షైన్ వాళ్ళ పేరెంట్స్ చాలా రిచ్, కానీ అఖిల్ పేరెంట్స్ కొంచెం పూర్. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అఖిల్ వాళ్ళ పేరెంట్స్ని కాలేజీకి పిలిచి గట్టిగా అరిచాడు. అండ్ ఆ రోజు అఖిల్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గొడవ. అఖిల్ వాళ్ళ మమ్మీ డాడీ అఖిల్ని చాలా కొట్టారు. అఖిల్ ఏం చెప్పినాడో కూడా వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు అఖిల్ ఏ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా తన లైఫ్లో ఏదైనా ఒకటే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు గడిపిన తన ఫ్యామిలీ లవ్, ఇంకా ముందు గడపాల్సిన తన ప్రేమ ఏదో ఒకటే ఉంటుంది. అప్పుడే అఖిల్ వాళ్ళ డాడీ కాళ్ళు పట్టుకొని ఇలా అన్నాడు, ఇన్ని సంవత్సరాలు నా పైన చూపించిన మీ ప్రేమని వదిలేసి వెళ్ళలేను. ఇంకా ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండాలి అని అనుకుంటున్నా, ఊహించుకుంటున్నా. మా ప్రేమని వదిలేలేను. ప్లీజ్ డాడీ, నాకు మీ ఇద్దరు కావాలి అంటూ తను ఏడుస్తూ ఉన్నాడు. తన కొడుకు అలా బాధపడుతుంటే విజయ్ ఇలా అన్నాడు, సరే అయితే బట్ వన్ కండిషన్, మీ ఇద్దరు లైఫ్లో సెట్ అయ్యి ఇంకా మీ ఇద్దరిది ట్రూ లవ్ అని అనిపిస్తే అప్పుడు చూద్దాం అని, రేపు అమ్మాయిని ఇంటికి తీసుకోరా అని అన్నాడు. అందుకు అఖిల్ లవ్ యూ డాడీ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అంటూ విజయ్ని హక్ చేసుకున్నాడు. అఖిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తన ఫ్రెండ్స్తో జరిగిందంతా షేర్ చేసుకోవాలని బయటికి వెళ్ళాడు. అఖిల్ తన ఫ్రెండ్స్తో జరిగిందంతా చెప్పారు. అది విని తన ఫ్రెండ్స్ ఇలా అన్నారు, తన కోసం నీ ఫ్యామిలీని ఎదిరిస్తావా అంటే అఖిల్ తన కోసం ఫ్యామిలీని కాదు ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను అని అన్నాడు. అఖిల్ ఫ్రెండ్స్ వీడు ఇంకేం చెప్పినా వినే పరిస్థితులు లేడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అఖిల్ అమ్మాయి షైన్తో తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. అండ్ వాళ్ళిద్దరూ పక్క రోజు అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఏ సీన్కి బాగా కనెక్ట్ అయ్యారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ టు లైక్, ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టోరీ నరేటర్. థ్యాంక్ యూ.